హాయ్ హలో అందరికీ. మరి మీలో ఎంతమందికి మునగాకు కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే ఇష్టం లేని వారు కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే మునగాకులో ఉన్నటువంటి ఇంపార్టెంట్స్ అయితే ఏమున్నాయో ఈరోజు మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ మునగాకు ఫ్రై ఈరోజు మనం చేస్తున్నాం. ఈ మునగాకు ఫ్రైని చాలా సింపుల్గా ఎలా చేసుకోవచ్చో మీకు ఈరోజు నేను ఈ వీడియోలో వివరంగా చెప్తాను. ఓకేనా? ముందు మనం మునగాకుని క్లియర్ చేసుకొని దాన్ని శుభ్రంగా నీట్గా వాష్ చేసుకోవాలి. అలాగే వాష్ చేసుకున్న తర్వాత ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ మునగాకు చాలా రకాలుగా మరి చేసుకుంటూ ఉంటారు ప్రతి ఇంట్లో కూడా. అలాగే ఆషాఢ మాసం వచ్చిందంటే తెలగపిండి కర్రీ మునగాకు కలిపి చేస్తారు. అలాగే కంద, బచ్చలం కూర ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో ఆకుకూరల్లో చాలా రకాలైనటువంటి ఆకుకూరలు ఉన్నటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా ఈ మునగాకులో అయితే మనకి లభిస్తాయి. ఈ మునగాకు వల్ల ప్రయోజనం ఏంటనేది కూడా మనం ఈ వంట చేస్తూ మాట్లాడుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే స్టవ్ వెలిగించాను, బాండీ పెట్టాను, దాంట్లో ఆయిల్ కూడా అప్లై చేశాను. తర్వాత ఆవాలు, జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. యాక్చువల్గా దీంట్లో ఎల్లుల్లిపాయి, ఎండుమిర్చి కూడా వేయాలి. కానీ నాకు ఏంటంటే ఇప్పుడు స్పైసెస్ నేను ఎక్కువగా తినకూడదు. సో దానివల్ల ఏంటంటే నేను ఎల్లుల్లి, ఎండుమిర్చి కూడా నేను అవాయిడ్ చేశాను. సో నేను బాండిల్లో అయితే ఆయిల్లో ఈ ఆనియన్స్ కట్ చేసిన ఆనియన్ను అలాగే పచ్చిమిర్చి కూడా నేను లోపల వేసి కొంచెం ఫ్రై చేస్తున్నాను. సో ఇలా కొద్దిసేపు చేసిన తర్వాత మరి ఈ ప్రాసెస్ జరుగుతుండగా నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలి. నేను రీసెంట్గా హాస్పిటల్ అడ్మిట్ అయిన విషయం చాలామందికి తెలుసు. కానీ చాలా ఇబ్బంది అయితే పడ్డాను నేను హాస్పిటల్లో. అలాగే నాకు బ్లడ్ పర్సంటేజ్ కూడా బాగా తగ్గింది. 11% అలా ఉండాలి నార్మల్గా. కానీ నాకైతే 7.5 అలాగ వచ్చింది బ్లడ్. చాలా తగ్గింది. డాక్టర్స్ సజెషన్ చేసింది ఏంటంటే ఆకుకూరలు బాగా తినండి, దాంట్లో ఈ మునగాకు అనేది చాలా ఇంపార్టెంటు. మనకి బ్లడ్ పర్సంటేజ్ బాగా పెంచడానికి కానీ, బాడీలో ఉన్నటువంటి ఏదైనా ఇన్ఫెక్షన్స్ కానీ అన్నిటికి కూడా ఈ మునగాకు చాలా ఉపయోగపడుతుందని ఈ మునగాకు గురించి డాక్టర్స్ చాలా బాగా చెప్పారు. అవన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో బాండీ పెట్టి ఆనియన్స్ అంతా కూడా మగ్గిన తర్వాత ఈ ఆకు కూడా దీంట్లో వేసుకున్నాను. మొత్తం అంతా కూడా మిక్స్ చేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు మనం ఆకుకూరలు డైలీ మన లైఫ్లో తీసుకోవటం చాలా మంచిది. ఎంత మంచిదంటే ప్రతి ఒక్కరికి కూడా బ్లడ్ పర్సంటేజ్ కానీ, లేకపోతే బాడీలో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ కానీ ఇవన్నిటికి కూడా ఈ మునగాకు అనేది చాలా ఉపయోగపడుతుంది. సో ఈ బాండీలో మిక్స్ చేసిన తర్వాత ఈ డ్రై అవ్వకుండా కొంచెం వాటర్ కూడా పోసాను. మూత పెట్టేద్దాం, కొద్దిసేపు దీన్ని బాయిల్ అవనిద్దాం. ఇప్పుడు ఆకుకూర అనగానే మన కంటి సూపుకి చాలా మెరుగనుకుంటాం. ఇది తోటకూర ఇవన్నీ కూడా. ఈ మునగాకులో మన రెటీనాకి చాలా పర్ఫెక్ట్గా వ్యూని అందించడానికి, విజువాలిటీ బాగుండటానికి కూడా ఈ మునగాకు చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. మనం ఈ మునగాకు ఇలా ప్లెయిన్గా తినకపోతే మనం జీలకర్ర, కొంచెం ధనియాల పొడి కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు, 1 స్పూను. సో ఇది కూడా నేను గ్రైండ్ చేసి ఆల్రెడీగా దీంట్లో నేను వేయటం జరుగుతుంది. చూడండి ఒకసారి. ఈ మునగాకు ఏంటంటే కాల్షియం, పొటాషియం, అలాగే సి విటమిన్, అలాగే ఏ విటమిన్ ఎన్ని పుష్కలంగా ఉంటాయంట దీంట్లో. సో ఈ ఆకు తినడం వల్ల ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి బాడీలో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా ఇది తగ్గిస్తుందంట. అలాగే బీపీ పేషెంట్లు కూడా బ్లడ్ ప్రెషర్ లేకుండా కూడా ఈ ఆకు చాలా ఉపయోగపడుతుందంట ఇది. అదేవిధంగా డయాబెటిక్ పేషెంట్స్ కూడా షుగర్ లెవెల్స్ బాగా కంట్రోల్ చేయడానికి కూడా ఈ మునగాకు చాలా ఉపయోగపడుతుందంట. చాలా రకాల్లో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో విటమిన్స్ కానీ, ఈ పొటాషియం, కాల్షియం, ఐరన్ ఇవన్నీ కూడా ఈ మునగాకులో దొరుకుతాయి. డైలీ లైఫ్లో మనం మునగాకు తినడం వల్ల బ్లడ్ పర్సంటేజ్ కూడా బాగా పెరుగుతుందంట. ఎందుకంటే మనకు అందుబాటులో ఉన్నటువంటి కర్రీ కాబట్టి ఇది మనం ఈజీగా చేసుకోవచ్చు. పప్పులో కానీ, ఫ్రై కానీ, ఆమ్లెట్లో కలుపుకొని తినవచ్చు. ఏదో విధంగా మనం మునగాకు తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. కర్రీ అయితే ఫైనల్గా అయిపోయింది ఫ్రెండ్స్. సింపుల్గా చేసుకున్నాను నేను ఇది. ఈ టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందనేది, మీకు కూడా చూపిస్తాను. ఒకసారి చూడండి. చూడండి ఫ్రెండ్స్, కర్రీ అయితే బాగా వచ్చింది. సో
మా పాప కూడా నేను తినిపిస్తున్నాను ఫస్ట్, మా పెద్దమ్మాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా వచ్చింది? కర్రీ బాగా వచ్చిందా లేదా? ఈ మునగాకు వల్ల ప్రయోజనాలు మీ అందరికీ ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మనకు ఆరోగ్యం కంటే ఎక్కువేమీ కాదు కదా. సో మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. ఓకేనా?